నమస్తే నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. ఎక్కడుంటారు మీరు? నేను నాది సూర్యాపేట అండి లోకలు. లోకల్. నేను ఇక్కడ జీజీహెచ్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆహా! సూర్యాపేట నుంచి ఇక్కడికొచ్చారా? బాబా టెంపుల్ దగ్గర బాబా టెంపుల్. కస్తూరి బజార్ ఎంత మాది. దూరం ఉంటది ఇక్కడికి? ఒక 1 ½ కిలోమీటర్ ఉంటది. ఓకే. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? యాక్చువల్‌గా నాకు ఇది పరిచయము ధ్యానం గురించి తెలిసింది 2005లో తెలుసు సార్ నాకు. హ్మ్. నేనప్పుడు ఎడ్యుకేషన్‌లో ఉన్నాను. ఫార్మసీ చేస్తున్నాను. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో. మా ఓహో! సీనియర్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ధ్యాన ఓక్ పరిచయం అయింది. ఆ! యెస్ సార్. 2005లో. 2005లో. ఓకే. అయితే అప్పుడు మా సూపర్ సీనియర్స్ వాళ్ళిట్లా చెప్తుంటే విన్నాను. నేను 1, 2 సార్లు అట్లా చేశాను గానీ, తర్వాత ఇగ అది కొంచెం చదవడము వాటిలో ఉండి అడుగున కొంచెం, పడిపోయింది. కొంచెం అట్లా అయిపోయింది. ఓకే. తర్వాత 2007లో అనుకుంటా సార్. హ్మ్. పత్రిజీ సార్ వస్తున్నారు అని చెప్పారు. ఎక్కడికి ఇక్కడ సూర్యాపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి. హుహు. అప్పుడు నేను అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను అరవపల్లి. హుహు. అయితే పత్రిజీ సార్ గురించి మా సీనియర్స్ చెప్తుంటే విన్నాను. సో, అదంతా నా మైండ్‌లో ఉండి, సరే ఒకసారి మనం వెళ్లి సార్‌ని చూద్దాం ఫస్ట్. గురువుగారిని చూద్దాము అనేసి నేను అప్పుడప్పుడు పౌర్ణమికి అలా చేస్తుండేదాన్ని. వీలు కుదిరినప్పుడు చేస్తుండేదాన్ని. సో, ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సార్ వచ్చినప్పుడు వెళ్ళాను. సార్ మీటింగ్ గూడా అది నా అదృష్టం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు తెలీదు. సార్ వాల్యూ ఏంటనేది అప్పుడు నాకు తెలియలేదు. కానీ వాస్తవంగా సార్‌ని నేను చూడగలిగాను. మాటలు వినగలిగాను అనేది నాకిప్పుడు ఎంతో అదృష్టం అనిపిస్తుందది. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకున్నాను గాబట్టి, పూర్తిగా అవగాహనకు వచ్చాను కాబట్టి, ఆ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది సార్ నాకు. హ్మ్. కాకపోతే నేనైతే సార్‌ని చూడడము, ఆయన మాటలు వినడం ఎంతో అదృష్టంగా సో, భావిస్తున్నాను. ధ్యానం వల్ల మీకు ఎలాంటి అనుభవాలు కలిగినాయి? ఒక 41 రోజులు చేద్దామని మేము పెట్టుకున్నాం సార్. హ్మ్. ఫస్ట్ అయితే రాజశేఖర్ సార్‌కి, మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సారు ప్రోద్బలంతోటి, ప్రోత్సాహంతోటి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది సార్. ఫస్ట్ నేను ధ్యానంలోకి ఫస్ట్ డే వచ్చినప్పుడు రాజశేఖర్ సారే మాకు మాస్టర్‌గా వచ్చారు ఇక్కడికి. హ్మ్. నేను అటెండ్ అయినప్పుడు. ఫస్ట్ డేనే నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్నాక ఒక 10, 15 మినిట్స్ తర్వాత నేను ధ్యానంలోకి కూడా పూర్తిగా వెళ్ళలేదు సార్ నేను. చానా రోజుల గ్యాప్ వచ్చింది కదా! 15 ఇయర్స్ తర్వాత వెళ్ళలేకపోయినా. కొంచెం మెలకువలోనే ఉన్నాను. సడెన్‌గా నాకు ఒక ఆడ మనిషి చెయ్యితోటి ఒక స్పూన్‌లో గ్రీన్ కలర్ పసరు తాపిస్తుంది నాకు. తాపిచ్చుకుంటూ మాట్లాడుతుంది. "మీరు ఈ పసరు తాగండి. మీరు ధ్యానంలోకి పూర్తిగా వెళ్ళగలుగుతారు. నువ్విప్పుడు ఎళ్ళలేకపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. ఈ పసరు తాగితే నువ్వు ఈజీగా ఎళ్ళగలుగుతావని" చెప్పింది. ఆ హుహు. మాటల వరకు వినపడినాయి. ఆ పసరు అందిచ్చింది. నేను తాగాను. హ్మ్. అది నాకు ఫస్ట్ అనుభవం. అది అయిపోయిన తర్వాత 2, 3 డేస్‌లకి ఇట్లనే డైలీ వస్తున్నాను. ఫస్ట్ సారే నాకు రాజశేఖర్ సార్ మాస్టర్ గారే వచ్చేసరికి ఆ సార్ మాటలు వినడము, ఆ సార్ అవన్నీ నాకేంటంటే ఇంకింత అటాచ్డ్ అయిపోయింది ధ్యానం అనేది. హుహు. ఇంకా చెయ్యాలి. నేను మిస్ అయిపోయా ఇన్ని ఇయర్స్ నేను మిస్ అయిపోయాను. ఇప్పుడైనా దీన్ని ఎక్కువ మొత్తంలో చేసి అనుభూతి ఎక్కువ పొందాలి. ఇంకా కొంతమందికి పరిచయం చేయాలి అనేది నాలో ఎక్కువ ఏర్పడింది సార్. ఆర్భాటం ఎక్కువ అనిపిచ్చింది. హుహు. సో, ఇగ డైలీ రావడము, తర్వాత 2 డేస్‌కు 3 డేస్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకటి రాజశేఖర్ మాస్టర్ నాకు కలలో సార్ అది కనపడింది. మెడిటేషన్ చేసుకున్నా, అట్లనే పడుకున్నాను సార్ ఇగ. హుహు. కళ్ళు తెరవకుండా అలాగే పడుకున్నాను. పడుకున్నప్పుడు రాజశేఖర్ మాస్టర్ వచ్చారు. వచ్చి "నీకు పిరమిడు ఇప్పుడు నేను ఇటు కట్టియలేను, ఇటు కొనుక్కునే పరిస్థితిలో నేను లేను గదా!" అని ఫస్ట్ నేను అనుకున్నాను. యాక్చువల్‌గా పిరమిడు మా ఇంటి మీద ఏర్పాటు చేసుకోవాలని నా డ్రీమ్ ఉండే సార్. హ్మ్. నాకు నేను కాలేజ్‌లో చదువుకునేటప్పుడే మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడే అనుకున్నా. ఓకే. ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు పిరమిడ్ ఒకటి ఇంటి పైన పెట్టుకోవాలి అని. హుహు. సో, ఇప్పుడు అట్లా మనం కట్టుకోలేము. తెచ్చుకుందామంటే కూడా కొంచెం కాస్ట్ అవుతుంది కదా! అనుకున్నా. మెడిటేషన్ చేసుకున్నా. చేసుకొని అట్లనే పడుకునేసరికి మాస్టర్ గారొచ్చి, "నీకు పిరమిడ్ అవసరం లేదు. నువ్వు పిరమిడ్ లేకున్నా నువ్వు ధ్యానంలోకెళ్ళిపోతావు. నువ్వు చెయ్యి. నువ్వు ధ్యానం చెయ్యి అంతే. నువ్వు చేయాల్సింది చెయ్యి. నువ్వు మెడిటేషన్‌లోకెళ్ళిపోతావు" అనేది సార్ చెప్పారు. హుహు. నెక్స్ట్ డేనే ఇంకొక మాస్టరు కనపడ్డారు సార్. మహావతార్ బాబాజీ. మహా అవతార్ బాబా. హ్మ్. ఆ బాబా నాకిట్లా బాబా వచ్చారు. ఇట్లా జుట్టు మొత్తం ఇట్లా ఉన్నది. ఏకవస్త్రంతో ఉన్నారు. తను మండే రోజు వచ్చి ఒక దగ్గర ధ్యానం గురించి చెప్తున్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా మామూలుగా ఏకవస్త్రంతో ఉన్నారు. ఇలా చూసారు నాకెళ్ళి కాంతివంతంగా ఫేసు కనపడింది. ఆ ఫేస్ మాత్రం బాగా గుర్తుంది సార్. హ్మ్. తర్వాత అదొక్కటి కనపడింది. ఆయన బోధిస్తున్నారు. అందరికీ చెప్తున్నారు. అదొక్కటి చూసాను.
తర్వాత కథము మెలకొచ్చేసింది నాకు. ఉమ్, ఎవరైనా ఎవరైనా నేను ఎక్కడ చూడలేదేనా అనేసి అనుకున్నాను. నెక్స్ట్ డేనే పత్రిజీ సార్ది ఒక బుక్ ఇచ్చారు సార్. దాంట్లో మహావతార్ బాబా ఫోటో చూశాను. ఓకే. దానికి అక్కడ పేరేం లేదు. ఈయనెవరు ఈయనెవరు అనేసి మా ఫ్రెండ్స్ని ఇట్లా అడిగాను. రేణుక మేడంని అడిగాను, ఉమ్, ఈయనెవరండి అని అడిగితే ఆయన మహావతార్ బాబాజీ అని అన్నారు. ఉమ్, ఓ ఈయన నాకు కనిపించారండి, కలలో కనిపించిర్రు అని చెప్పాను నేను. ఉహు, అదొక అనుభవం జరిగింది సార్. ఓకే. ఇవి 3 అనుభవాలు నాకు నాకు వండర్ఫుల్. తెలిసింది. ఓకే. కాకపోతే ఇంకా దీంట్లోకి వెళ్ళాలి, నేను కూడా వీలైనంత వరకు ఏదైనా నాకు తోచిన సేవ నేను చేయాలనేదైతే నాకు మనసులో దృఢంగా ఉంది సార్. ఉమ్. మరి ఇప్పుడు పిఎంసి అనేది మరి చాలా అద్భుతంగా ప్రపంచం అంతా ప్రచారం చేస్తుంది. అవును సార్. మరి పిఎంసి గురించి మీ మాటల్లో. యాక్చువల్‌గా ఇవి చదువుకునే వాళ్ళకి గూడా బాగా నాకు పిఎంసీ ఛానల్ నేను చూస్తున్నాను సార్. నాకు బాగా నచ్చిందేందంటే, ఎడ్యుకేటెడ్‌కే గాకుండా అన్‌ఎడ్యుకేటెడ్‌కి గూడా ఈజీగా అర్థమయ్యే వేలో ఈ ఛానల్ అనేది నడుస్తుంది సార్. ఉమ్, ఇంకొకటి మాలాగా దీని గురించి మాస్టర్స్ ఇప్పుడు మాకొస్తుర్రు. మా అదృష్టం కొద్దీ మేము మాస్టర్స్ వస్తుర్రు. మేము వినగలుగుతున్నాం. వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మాకు ఆ జ్ఞానబోధ జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల విలేజ్‌లల్లా తెలవని వాళ్ళకు, నాలాగా ఆరాటం ఉన్న వాళ్ళకు ఈ పిఎంసీ ఛానల్ అనేది అసలు ఒక మంచి ఆపర్చునిటీ సార్. వాళ్ళకు ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి సార్. ప్రతి ఒక్కటి సార్ గురించి గానీ, వాళ్ళ అనుభవాలు గానీ, పత్రిజీ సార్ మాట్లాడే విషయాలు గానీ, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చెప్తున్నారు సార్. ఉమ్, అది ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది. ఓకే. ఇంకా గూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు సాగాలని, ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకురావాలని, అహింస అనేది మాన్పించి ముఖ్యంగా జంతు హింస అనేది లేకుండా ఇందులోకి ఇంకా వచ్చి అందరూ ఇప్పుడు ఎవరెవరైతే ఏ విధంగా మెంటల్ టెన్షన్స్ సార్ ఈ రోజులలో డ్యూటీ పరంగా కానీ, నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను. అది నేను ఫేస్ చేస్తున్నాను. ఆ డ్యూటీ టెన్షన్స్ అయితేంది, ఫ్యామిలీ టెన్షన్స్ అయితేంది, ఏవి లేకుండా హాస్పిటల్స్ ఉండవు సార్. అందరు ధ్యానంలోకి వస్తే హాస్పిటల్లో డాక్టర్స్ ఖాళీగా ఉండాల్సిన మరి పరిస్థితి మీ వస్తుంది. ఉద్యోగాలు కూడా పోతాయి కాబట్టి. అంటే ఉద్యోగాలు ఏం పోవు సార్. చిన్న వాటికి ప్రాబ్లమ్స్కి వస్తారు కదా. ఓకే. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా సార్. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఓకే. ఇలాంటి మరి వచ్చిన వాళ్ళందరికీ మీరు ధ్యానం చెప్పొచ్చు కదా. చెప్తున్నాను సార్. ఉమ్, నా వరకు నేను చెప్తున్నాను. ఉమ్, కొంతమంది ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకు కూడా ధ్యానం గురించి తెలుసుకునే అదృష్టం ఈ జన్మలో ఉండాలి కదా సార్. ఉంటది, అందరికి ఉంటది. కొంచెం చెప్పాలి సార్. మనం నాకు చెప్తూ పోతుంటే చెప్తూ వాళ్ళు ఉండాలి. చేస్తుంటారు ఎప్పుడోకప్పుడు. అవును మీరు అవును ఎప్పుడో 2005లో ధ్యానం తెలుసుకొని అవును ఇప్పుడు సిన్సియర్గా చేస్తున్నారు. అవును సార్. అంటే ఎప్పుడు వాళ్ళకి టైం వస్తుందో అప్పుడు చేస్తారు. అవును మనం సార్. చెప్పాల్సింది చెప్తే ఆ, ఎప్పుడు ఎవరు చేయాలో అప్పుడు వస్తారు. అవును సార్. ఇప్పుడు ఆ రోజు 2005లో మీకు చెప్పిన వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటే ఇప్పుడు మీరు ధ్యానంలోకి రారు కదా. నిజమే సార్ అది. సో అంటే ఎప్పుడు ఎవరు రావాలో వాళ్ళు వస్తుంటారు. చెప్తాను సార్. వాళ్ళు చేయకపోని నేను మన చెప్తూనే డ్యూటీ ఉంటాను. ఈ ధ్యానం చెప్పడమే అసలైన డ్యూటీ. అవును అప్పుడు ధ్యానం చెప్పే పని ఉంటుంది మనకి ఎలాగో. అవును ఈ పని అయితే మాంది కదా, అవును సార్. ప్రపంచం అంతా ధ్యానమయం చేయడం అవును కోసం. అవును. ఉమ్, ఇంకా నాకు ఈ పిఎంసీ ఛానల్లో కొన్ని అనుభవాలు ఏంటంటే, చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయ్యి హీల్ అవ్వడము, ఇవన్నీ కూడా మంచిగా నచ్చింది సార్. ఉమ్. ఇవన్నీ కూడా వాళ్ళకు మరి తెలిస్తే పిఎంసికి మీరు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? నాకు వీలైనంత వరకు అందరికీ పిఎంసీ ఛానల్ గురించి చెప్పి ఇది చూడండి అని చెప్తాను సార్. ఫస్ట్ నేను చేయగలిగింది అది. ఓకే. ఆ విధంగా అందరికి అడ్వైజ్ ఇచ్చి ఆ పిఎంసీ ఛానల్ చూపియడము, దానిలో వినిపించడము అవి అయితే చేయగలుగుతాను సార్ ప్రస్తుతం వండర్ఫుల్. నేను. ఓకే. ఓకే. అది చేస్తే కొన్ని వేల మందికి వెళ్తుంది అది అవును సార్. ఆటోమేటిక్గా. అవును సార్. మనం దగ్గర కూర్చోబెట్టి అందరికీ ధ్యానం చెప్పలేము. అవును సార్. అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళకి కూడా టైం ఉండొచ్చు ఉండదు. అవును మనం ఎప్పుడో సాయంత్రం ఒక గంట పెడతాం, అవును వచ్చిన సార్. వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు చేస్తారు. అవును కానీ అదే మనం కనుక పిఎంసిని కనెక్ట్ చేస్తే ఎక్కడైనా సరే చేసుకోవడానికి అవును అవకాశం ఉంటుంది. అవును సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.